the book of Isaiah 61 and verse 1. యెషయా గ్రంథము 61వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. It says, బైబిల్ అంటుంది, the Spirit of the Lord God is upon me. దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది. Hello. హలో హలో హలో, మీరు వింటున్నారా? I wanted to share something, but it's okay. That's from another time. The Spirit of the Lord God is upon me. దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది. Because, ఎందుకనగా, why? The Lord has anointed me and qualified me to preach the gospel. ప్రభువు నన్ను అభిషేకించాడు. ఎందుకనగా సువర్తమానాన్ని తెలియజేయడం కోసమై. What kind of gospel? ఎలాంటి సువర్తమానం అది? The gospel of good tidings. విముక్తిని కలిగించేటువంటి సువర్తమానం. Gospel of what? స్వార్థ ఏంటి? Good tidings. విముక్తిని కలిగించే. The gospel of good tidings says it's not like that you'll go to hell. నీవేదో మరి నరకానికి వెళ్ళిపోతావు అన్నది గారు సువర్తమానం. You're a sinner, get lost. నువ్వు పాపివి, వెళ్ళిపో అనడం కాదు. No, he says you're a sinner, rise up. నువ్వు పాపివి అయినా నువ్వు లేవాలి. Good tidings to the meek, to the poor and to the afflicted. దీనులకు, నలిగిన వారికి, బంధించబడినటువంటి వారికి సువర్తమానం. He has sent me to bind up and heal the brokenhearted. విరిగి నలిగినటువంటి హృదయాలను వారిని కట్టడం కోసమై దేవుడు నన్ను One of the ministries of Jesus యేసుక్రీస్తు వారి యొక్క సేవా విధానం included inner healing. ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత కూడా ఆయన దయచేస్తున్నాడు. To heal and bind up the brokenhearted. ఆయన విరిగి నలిగినటువంటి హృదయాన్ని ఆయన You స్వస్థపరుస్తున్నాడు. can wear a t-shirt that's 5,000, 10,000, but inside that there's a broken heart. నీవు వేసుకునేటువంటి టీషర్ట్ 5,000 లేదా 10,000 అయి ఉండొచ్చునేమో, లోపల నీ హృదయం గాయపరచబడింది. You're showing your tough. నీ యొక్క హుందాతనాన్ని చూపిస్తున్నావు. The rock. నువ్వు రాక్. But inside the rock, అయితే లోపల రాక్ లో ఏముంది? there's a heart of flesh అది శరీర సంబంధం హృదయం ఉన్నది. that's broken. అది విరిగి నలిగిపోయింది. How many of you listening right now? ఎంతమంది వింటున్నారు? Yes. అవును. You show the world. నువ్వు ప్రపంచం You're a చూపిస్తున్నావు. tough man. నువ్వు చాలా గొప్పవాడు. You're a tough guy. నువ్వు చాలా గొప్పవాడు. You're a tough woman. నువ్వు గొప్ప స్త్రీ అని. Career woman. నువ్వు మంచి స్త్రీ అని. All good. ఇవన్నీ కూడా మంచిదే. But inside, అయితే లోపల cry in your pillow. నీ యొక్క దిండు పెట్టుకుని You go to the washroom only to నువ్వు మాత్రం రెస్ట్ రూమ్కి వెళ్తున్నావు. cry. అక్కడే నువ్వు ఏడుస్తూ ఉన్నావు, ఏం చేయాలో అర్థం కాక. But I've got good news. నీకు సువర్తమానం కాదు. Jesus was sent to bind up and to heal the brokenhearted. ప్రభువైన యేసుక్రీస్తు వారు విరిగి నలిగిన హృదయాలను స్వస్థపరుస్తూ ఉన్నాడు. Pastor, is there hope for me? పాస్టర్ గారు, నాకు నిరీక్షణ కలదా? Yes. అవును. Even today the ministry of Jesus has not stopped. ఈ రోజు యేసుక్రీస్తు వారి యొక్క సేవ అంతటితో Even ఆగిపోలేదు. today the ministry of Jesus has not stopped. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సేవ ఆగిపోలేదు. Hebrews 13:8 says he's the same yesterday, today and forever. బైబిల్ గ్రంథం చెబుతుంది, నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నాడు. Malachi 3:6 says I am the Lord and I do not change. మలాకి 3:16 వచనంలో నేను మార్పు లేని దేవుడిని ప్రభు Many సెలవిస్తున్నాడు. people say God has changed. దేవుడు మారిపోవడం చాలా మంది You అంటున్నారు. don't read your Bible. నేను బైబిల్ You చదవను. read things that are distributed free of charge on the station. Somebody స్టేషన్స్ లో ఉచితంగా బైబిల్ ని పంపిణీ చేస్తూ ఉన్నారు. read your ఈ Bible. బైబిల్ గ్రంథాన్ని చదవండి. God has not changed. దేవుడు మార్పు లేనివాడు. Today if you can lift your hand and say, oh God, ఓ దేవా అని మీ చేతులు చూపించి I చెప్పండి, need you to heal me దేవా నన్ను స్వస్థపరచండి. from that abuse, తండ్రి ఆ వేదన నుంచి, from that trauma, ఆ యొక్క గాయం from that fear. ఆ యొక్క భయాన్ని The Lord will heal you today. దేవుడు ఈ రోజు Lift స్వస్థపరుస్తున్నాడు. your hands and begin to pray right now. ఈ రోజు ప్రార్థన చేయడం ప్రారంభించండి. Begin to pray right now. ప్రార్థన చేయండి. In the name of Jesus. యేసు నామములో Holy Spirit move. పరిశుద్ధాత్మ And సంతరిస్తున్నాడు. Lord manifest the ministry of Jesus. యేసుక్రీస్తు వారి యొక్క సేవను మరలా తిరిగి నాకు In కల్పించండి. Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. Further on it says to proclaim liberty to the physical and the spiritual captive. ఆత్మ సంబంధంగా శరీర సంబంధమైన బంధించబడినటువంటి వారికి విముక్తిని దేవుడు కలుగు చేస్తూ ఉన్నాడు. Because I teach, I don't preach. నేను To బోధిస్తున్నా. proclaim liberty to the physical and the spiritual captive. శరీర సంబంధంగా ఆత్మ సంబంధమైన పట్టబడిన వారికి విముక్తిని కలుగు చేస్తున్నాడు. So today ఈ రోజు there'll be deliverance in the physical realm and the spiritual realm. ఆత్మ సంబంధమైన పరిధిలోను శరీర సంబంధమైన పరిధిలో ఆయన విడుదల మీద How దయచేస్తున్నాడు. many of you following right now? ఎంతమంది వెంబడిస్తున్నారు? You know, many of us, we have a tendency to fake it till we make it. మనము కొన్నిసార్లు తయారు చేయడం కోసమై కొన్ని నకిలీ కార్యక్రమాలను చేస్తూ ఉంటాము. మనలో చాలా మందికి ఇది తెలిసిందే. Hello, are you there? హలో, వింటున్నారా? Some influencers push this agenda. Fake it till you make it. So you have people standing it next to somebody else's Mercedes. ఎవరో మెర్సిడీస్ కార్ దగ్గర నిలబడుకొని అలాగన ఫోజులు కొడుతూ ఉంటారు. Somebody else's Harley, they put their hand like. ఎవరైనా హాలీ అనేటువంటి కారు మీద వారు చేతులు పెట్టుకుని ఎలాగుంటారండి. Are you getting me, church? వింటున్నారా సంగమా? And the girls are going, ooh la la. ఓ ఎవరు ఊలలా అంటారండి. No, sir. అమ్మాయి అలా That's కాదు. somebody's borrowed bike. అది ఎవరి దగ్గర అప్పు తీసుకొచ్చింది. And you ask them, yeah. అది నీదనంటే అవునంటారండి. My uncle gave it to me. మా అంకుల్ నాకు ఇచ్చారు.
Which uncle? ఏ అంకుల్ అండి? Never mind. Okay. సరేనండి, వారు ఏ అంకుల్ అయితే మనకెందుకులేండి. Fake it till you make it. నువ్వు చేయడానికి ముందుగా నకిలీ కార్యక్రమాలు చేస్తూ ఉంటావు. No. So we pretend all that stuff. ఇవన్నీ కూడా మనము వీటికి దూరం అవ్వాలని కోరుతూ ఉన్నాను. Where do you stay? నువ్వు ఎక్కడున్నావు? Me? I stay in Lokhandwala. Really? నేను లూకన్వాలా ఉన్నాను. అవునా? But I saw you coming out of some. అరే, ఎక్కడ It's నుంచి nothing వస్తున్నావు? wrong to stay in a lane. Come on now. ఏదో Hello. వీధుల్లో ఉండడం ద్వారా ఏం తప్పేం లేదండి. People ask me, do you stay in Bandra? I said, no, I stay in Kurla. ప్రజలు అంటారు, నువ్వేం బాంద్రాలో ఉన్నావా? లేదు, నేను కుర్లాలో ఉన్నాను అంటున్నారు. No way. ఎక్కడైనా సరే You stay in Kurla? నువ్వు కుర్లాలో ఉన్నా సరే I said, yes. అవును అని చెప్పాలి. I said, so what UK? You know, I'm also K. Kurla. Hello. Are you getting me now? So you don't need to put yourself down. That's what I'm trying to నిన్ను say. నీవు తగ్గించుకోవాల్సిన అవసరం లేదండి. Hello. హలో, Yes. అవునండి. Don't put that show on. Be real. నీవు వాస్తవాన్ని చూపించండి. Today, ఈ రోజు can I tell you something? చెప్తున్నాను వినండి. Even Naaman, ఈ రోజు if నయమాను he కూడా had to be healed, స్వస్థపరచడం కోసమే he had to remove that facade of that armor. And, you know, before all these people, and everybody was like, my, our boss is a leper? I didn't know this man. He was posing next to me. నయమాను తన వస్త్రదాన్ని తొలగించినప్పుడు వారి యొక్క సైనికులందరూ అంటున్నారు, నా యొక్క యజమానుడు हमारा కుష్ఠరోగం. boss कोड़ी है. అరే, अरे కుష్ఠరోగి. बाजू में तो खड़ा था मेरे बाजू में. అరే, నా యొక్క యజమానుడు ఇలా ఉన్నాడేంటి? So today, take off your armor ఈ రోజు మీ యొక్క వస్త్రధారణ తొలగించండి. and say, Lord, ప్రభువా, I come to you as I am. ఉన్న పాటున నేను నీ యొద్దకు వస్తూ ఉన్నాను. Broken, విరిగాను, rejected, ప్రభా, త్రోసిపుచ్చబడ్డాను. thrashed. నేను చెత్త కుండీలో But ఉన్నాను. I know you're going to make me. నన్ను ఏ విధంగా మార్చండి. Today, open your heart నీ today. హృదయాన్ని తెరవండి. Tell your neighbor, నీ పొరుగు వారితో let's చెప్పండి, come to Jesus as he is. ఉన్న పాటున నువ్వు యేసునందుకు రమ్మని చెప్పండి. Come on, say that. అవును, అలాగని చెప్పండి. As we are, rather. And as he will change us. He will change us. ఆయన మనలను మారుస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని మార్చే దేవుడై ఉన్నాడు. You know, Catherine Kuhlman, the great woman of God, దేవుని గొప్ప సేవకురాలైన క్యాథరిన్ కుల్మన్, she went to God ఆమె దేవుని వద్దకు వెళ్ళింది. and said, Lord, దేవా, if you can use me, నీవు నన్ను ఉపయోగించుకుంటే then I'm available. నేను I'm not perfect. ప్రభా, నేను పరిపూర్ణ. I am a woman who is messed up. నేను స్త్రీని ఆయన విరిగిన. And God picked her up ప్రభా, దేవుడు ఆమెను and తీసుకున్నాడు. made her into this woman of God called Catherine Kuhlman. ఈ రోజు దైవ సేవకురాలంటే క్యాథరిన్ కుల్మన్ గా దేవుడు ఉన్నతంగా ఆమెను హెచ్చించాడు. Somebody lift your hands and shout a big hallelujah today this morning. ఎవరైనా ఉదయకాల సమయంలో మీ యొక్క చేతులు చూపించి హల్లెలూయా చెప్పండి. Is this blessing you this morning? ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నాను. Come to Jesus. యేసునొద్దకు రండి. Many of you are waiting to meet me after the service. No, come to Jesus. యేసునొద్దకు రండి. చాలా మంది నన్ను కలుసుకోవాలంటున్నారు, అవసరం లేదు. My friend, please listen. దయచేసి వినండి. You see, the scars of trauma are not seen. I spoke about this, but I just want to touch on it. నేను గాయాల గురించి సందేశం ఇచ్చాను, అది అక్కడ వెళ్ళడం లేదు. Very often because of the facade, because of the huge show that we put on. మనము ఈ యొక్క గొప్ప ప్రదర్శన చేయడానికి ముందుగా ఈ కార్యక్రమాలను కొన్ని చూస్తూ ఉంటున్నాము. Now, if you don't deal with it, నీ వాటితో కూడా చేయకపోతే, if you keep on putting that show, ఈ యొక్క ప్రదర్శన చేస్తూ if you ఉన్నట్లయితే, adopt this style that saying fake it till you make it, it's not going to work for you. ఆ యొక్క నకిలీ కార్యక్రమాలన్నీ కూడా ఏమాత్రం మీకు పనికిరావు. You will end up with nightmares. నీవు భయముతోనే అవి You ముగిస్తాయి. will end with flashbacks. నీవు నీ యొక్క వెనుక జరిగిన కార్యక్రమాలతో And you will ఉండిపోతావు. not be able to concentrate on what is ahead, what is in front of you. నీ ముందు ఏమున్నదో దాని మీద ఏకాగ్రత చూపించలేకపోతూ ఉంటావు. You will not have an ability to form close relationships with people. Are you getting? ప్రజలతో మీరు చాలా సన్నిహిత స్వభావంగా ఉండాలని ఏమాత్రం ఇష్టపడడం లేదు. You always be wary of them. మీరు వారికన్నా మీరు దూరంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారా? And not only this, అది మాత్రమే కాదు, it affects your body. నీ యొక్క శరీరాన్ని కూడా అది గాయపరుస్తుంది. Come on, hello, are you with me right now? హలో, నాతో ఉన్నారా? And all sorts of diseases and sicknesses show up. ఇవన్నీ కూడా వ్యాధులు బయటపడుతూ ఉంటున్నాయి. I want to give you two historical examples. Write it down. చరిత్రాత్మకమైనటువంటి కొన్ని ఉదాహరణలు తెలియజేస్తాను. I was researching this, నేను పరిశోధిస్తూ ఉన్నాను. and this is what I found out. నేను దీన్ని కనుగొన్నాను. That the people, the soldiers who are involved in World War I and World War II, in the Vietnam War, వియత్నాం యుద్ధంలోను మొదటి 2 ప్రపంచ యుద్ధాలలో సైనికులకు జరిగినటువంటి కార్యక్రమం ఇది. I read about them. నేను వారి గురించి చదివాను. That when they would sleep, వారు నిద్రపోతూ ఉండగా they would not have a proper sleep. They would get up screaming. వారు సరైన నిద్రపోలేకుండా వారు కేకలు వేస్తూ లేస్తుంటారు. They would get up వారు లేస్తారు. because they were always ఎందుకనగా వారు ఎల్లప్పుడూ rattled that somebody is coming to kill them. ఎవరో ఒకరు వచ్చి వారిని
చంపేలాగా అని వారికి అనిపిస్తున్నటువంటి సమయం అది. They used to have panic attacks. వారు ఎవరినో వారు దాడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. Hello, hello, hello. హలో 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 వింటున్నారా? When they used to see incidents of violence, they would go through panic attacks. వారు ఆ యొక్క భయంకరమైన కార్యక్రమాలు చూస్తున్నప్పుడు ఎవరో వారి మీద దాడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. Many of them, to overcome this, దీన్ని చాలా మంది they అధిగమించాలనుకున్నారు. turned to alcohol. కొంతమంది మద్యపానం They సేవించారు. became alcoholics. వారు మద్యపాన They శక్తులే. could not share it with anyone because the world had a hero image about them. వారిని గురించి ప్రపంచం ఏమనుకుంటుందో తెలుసా? వారు పెద్ద నాయకులుగా పరిగణిస్తుంది, కానీ వారికి ఉన్నటువంటి వేదన వారు ఎవరితో కూడా పంచుకోలేకపోతూ ఉన్నారు. War veterans. ఎక్కడ చూసినా వారు యుద్ధంలో వీరులుగా కనిపిస్తున్నారు. And many of their families broke. వారి యొక్క కుటుంబాలను కూడా విచ్ఛిన్నమైపోతున్నాయి. Their marriages broke. వారి యొక్క వివాహాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. They ended up in some places which I don't want to talk about. ఆ విషయాల గురించి నేను మాట్లాడడం ఇష్టం లేదు. The trauma destroyed them. ఎందుకనగా వారికి ఉన్నటువంటి గాయములు వారిని నాశనం చేస్తున్నాయి. But that's not going to be your story. అది మీ యొక్క కథగా ఉండకూడదు. Your story is going to be for His glory. మీ యొక్క కథ ఆయనకు మహిమకరంగా ఉండాలి. Are you with me this morning? ఈ ఉదయకాలం నాతో ఉన్నారు. What about Abraham Lincoln, అబ్రహాం లింకన్ గురించి ఏంటి? the president of the United States of అమెరికా America? సంయుక్త రాష్ట్రానికి ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సమయాల్లో It seems he faced a lot of personal loss, so he was in depression. ఆయన అనేకమైన వ్యక్తిగతమైనటువంటి నష్టాలు కోల్పోయినా ఆయన ఎంతో వేదనకు గురయ్యాడు. He was in great trauma. ఆయన గొప్ప గాయముతో నింపబడ్డాడు. This tells us ఇది that తెలియజేస్తుంది trauma is not confined to any particular time, place or social status. మన యొక్క సామాజికమైనటువంటి స్థితిని ఈ యొక్క గాయపరిచేటువంటిది ఏమాత్రం కూడా ఆపదు. Oh, I am an MBA. నేను ఎంబీఏ చదువుకున్నా. This is for lesser models. This is for lesser people. You know, my friend, నా ప్రియ స్నేహితులు అలా it కాదు. can happen. ఎలాగో జరుగుతుంది. You need to be healed. నీవు స్వస్థత పొందాలి. How many of you are listening right now? మీరు ఎంతమంది వింటున్నారు? Today, raise your hand and say, Lord, ఈ రోజు మీ చేతులు చూపించి, ప్రభువా heal me, Lord. నన్ను స్వస్థపరచండి. Let your river of healing flow inside my spirit. ప్రభువా నా ఆత్మలో నీ నది వలె Begin to pray right now. స్వస్థపరచండి. Let your river of healing flow in my family. స్వస్థపరిచేటువంటి నీ యొక్క నది నా యొక్క కుటుంబాన్ని స్వస్థపరచండి. Healing every wound. ప్రతి గాయాన్ని స్వస్థపరచండి. Healing every scar. ప్రతి గాయం, Healing every emotional pain. ప్రతి భావోద్వేగాల నొప్పిని In the స్వస్థపరచండి. mighty name of Jesus. శక్తి కలిగిన యేసు నామములో Begin to pray. Begin to pray. ప్రార్థించండి. In ప్రార్థించండి. the mighty name of Jesus. శక్తి గల యేసు నామములో. Is anybody listening over here? ఎవరైనా వింటున్నారా? Pastor, పాస్టర్ గారు, I want this to happen. నాకు ఇలాగున్న జరగాలి. How many of you want this to happen? మీరు ఎంతమంది కావాలి? Can I tell you? మీకు చెప్తున్నాను. The work has already started. దేవుడు కార్యాన్ని ప్రారంభించాడు. The work has already started. దేవుడు కార్యాన్ని The work ప్రారంభించాడు. has already started. దేవుడు కార్యాన్ని Is this ప్రారంభించాడు. blessing you, church? సంగమానికి ఇది Come on, దీవెన. is this blessing you, church? ఈ సంఘానికి ఇది Now, I want ఆశీర్వాదం. to get into something quickly, then we're going to pray. వెంటనే మనం ప్రార్థన Today చేసుకుందాం. is prophetic Sunday, so let's see how God moves in what area today. ప్రవచనానుసారమైన ఆదివారం కాబట్టి దేవుడు ఏ విధంగా సంచరిస్తాడో మనం చూద్దాం. Go with me to the book of Psalm 23. There are some keys over there. 23వ కీర్తనలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి తాళపు చెవులు కలవు. Now, the work that God has started today, ఈ రోజు దేవుడు తన క్రియను ప్రారంభించాడు. it's not an event, అదగనే ఏదో ఒక సన్నివేశం it's కాదు. a process. అది ఒక పద్ధతి. He will complete it. ఆయన దాన్ని ముగిస్తాడు. How many of you listening right now? ఎంతమంది వింటున్నారు? Look at somebody and say, I'm a work in progress. నేను వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నానని చెప్పండి. That's why I'm not perfect. కనుకనే నేను ఏమాత్రం కూడా పరిపూర్ణుడు కానని చెప్పండి. तू prayer में ऐसा बोलता है. ఆ ప్రార్థన ఏం చేయమంటున్నా? Prayer में तो क्या हुआ रे? అరే ప్రార్థన చెబితే ఎలాగండి? I'm a work in progress. నేను అలాగా క్రియ చేస్తూ ఉన్నాను. सावधान, काम चालू है. लिखता ना आप भी ऐसा स्पिरिचुअल बोर्ड लेके घूमो. तू असे उलयता है कशा उलो मगर. So don't, many people spiritualize, you know. So what, man? We come on now, hello. Yes, we do make mistakes. మనము తప్పులు చేస్తూ ఉంటాము. I'm not happy about it, దానికి సంతోషంగా ఉండం కాదు. but yes, that's why I need grace. మనకు కృప కావాలి. And we too also need to be patient with people. ప్రజలతో మనము సహనంతో కలిగి ఉండాలి. Can I have a good amen right? ఆమేన్ చెప్పండి. So don't be hard on each other. ఇతరుల మీద ఏమాత్రం కఠినంగా ఉండకండి. Look at somebody and say, I'm sorry, I've been hard on you. దయచేసి మీరు ప్రజలు చెప్పండి, మీ పట్ల నేను కఠినంగా ప్రవర్తించానని చెప్పండి. You are praying in the morning. Oh, no, sir. ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తున్నాం, సరే మంచిదే. Look at two people and say, chill down. ఇద్దరు మనుషులు చెప్పి మీరు సమాధానంగా ఉండండి. Listen to this. చెప్పండి. See, church, you think that I prepare everything. This is not a book I'm reading. The book happens after I preach. నేనేదో పుస్తకం కాదండి, అది చదవడం కోసం. Pastor Ravi knows. Only the person knows. ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు, రవి గారికి తెలుసు. Some of the stuff, and you just మీరు వినండి.
This is not some motivational speech you give every Sunday. Papa, in a week I have to preach 4 sermons. 4 సందేశాలు చెప్పాలి ప్రతి And వారం. there are guys sitting over here, they're pastor, they're every sermon they are writing it down. They know it. Come on, are you with me right now? Yeah? మీరందరూ నాతో కూడా ఉన్నారా? Psalm 23, please. 23వ కీర్తన ఒకసారి చదువుకుందాం. Verse 1. 1వ వచనం. Please open your Bibles. దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని చూడండి. Psalm 23, verse 1. 23వ కీర్తన మొదటి వచనం. The Lord is my shepherd. యెహోవా నా కాపరి. Shepherd. The Lord is my shepherd. యెహోవా నా కాపరి. The one who leads me. నన్ను నడిపించేవాడు. The one who leads me. ఆయన నన్ను నడిపించేవాడు. And because of that, దాని కనుకనే I shall have no want. నాకు లేమి కలుగదు. Who is leading you? ఎవరు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు? Is it an Instagram influencer? ఇన్స్టాగ్రామ్ మిమ్మల్ని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? I don't know. Why you? నాకు తెలియదండి. Sasandalo. అందులో చూడడం. It's like, come on. Hello, are you there? అరే వింటున్నారా? Who is leading you? ఎవరు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు? Which philosophy is leading you? ఏ తత్వం మిమ్మల్ని నడిపిస్తుంది? Don't tell me. If the Lord is not your shepherd, somebody else will be. యెహోవా మీ కాపరి కాకపోతే ఇంకెవరో ఉంటారని మీ కాపరి. If you want to walk in healing, నువ్వు స్వస్థత పొందాలనుకుంటే, if you want to walk in restoration, నువ్వు తిరిగి పొందుకోవాలంటే the first thing is this: మొట్టమొదటిగా that the Lord should be your shepherd, should be your mentor, should be your king in every decision of your life. Somebody say yeah. జీవితంలో మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయంలో కూడా దేవుడు మీకు కాపరిగా, ఆయన మిమ్మల్ని నడిపించేవాడుగా ఉండాలని కోరుతూ ఉన్నారు. Then you shall not want in your money, then you shall not want in your emotions, then you shall not want. ధనమా నీకు అవసరం లేదు, భావోద్వేగాల నీకు అవసరం లేదని నేను తెలియజేస్తున్నాను. Because all your needs will be met. ఎందుకనగా నీ ప్రతి అవసరత తీర్చబడుతూ ఉన్నది. Hello, are you with me right now? దయచేసి మీరు నాతో ఉన్నారా? Today raise your hand and say, oh Lord, ఓ దేవా అని చెప్పండి, మీ చేతులు help చూపించండి. me to make you the first priority in my life. నా జీవితంలో మొట్టమొదటి ప్రధానమైన స్థానం నేను మీకు ఇస్తూ ఉన్నాను. Even if you're on a holiday, ఒకవేళ హాలిడేలో get ఉన్నా up and pray first. దయచేసి మీరు ప్రార్థన చేయండి. Even if you're gone for a business meeting, బిజినెస్ మీటింగ్ వెళ్ళినా సరే schedule prayer in your time. మీరు ప్రార్థన సమయంలో గడపాలి. No, actually I'm on business. So what? నాకు వ్యాపారం ఏంటి Make పరిస్థితి? God part of your business. మీ యొక్క దేవుడు మన భాగస్థుడిగా ఉండాలి. Come వ్యాపారం. on now. Hello, are you there right now? హలో ఉంటున్నారా? Always have God first in your schedule. మీ యొక్క స్కెడ్యూల్లో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. What you schedule will get done. What you don't schedule will not happen. నువ్వు ఏం స్కెడ్యూల్ చేస్తావో అలాగనే జరుగుతుంది. స్కెడ్యూల్ చేయకపోతే అది జరగదు. Peter Drucker said that. అవును, పీటర్ రాక్ అలా చెప్పాడు. Don't ask me who's Peter. దయచేసి పీటర్ ఎవరు నాకు He's అడగండి. a management guru. ఆయన మేనేజ్మెంట్కి ఒక గురువై ఉన్నాడు. You think I'm just giving you talks? నేనేదో నీతో మాట్లాడుతూ ఉన్నానని మీరు అనుకుంటూ ఉన్నారా? You need to schedule time. మీరు సమయాన్ని కేటాయించాలి. You can't say, I pray as the Lord leads me. The Lord will never lead you. నన్ను నడిపించని Devil ప్రార్థన will చేస్తాను. say something. అలా కాదండి. प्रभु आपकी अगुवाई नहीं करेगा, शैतान करेगा फिर. No. 7 to 8 I will pray. 7 నుండి 8 గంటలు నేను ప్రార్థన చేస్తానని చెప్పండి. Look at somebody, give them the Rambo look and say, किसी को देखकर schedule एकदम your घूरते हुए time of prayer. దేవునికి ప్రార్థన సమయాన్ని కేటాయించండి అని చెప్పండి. Hey, don't look, smile. Don't smile. I told you to give Rambo look. They are giving he like that, you know. What is this? What kind of Rambo this is? ఈ రాంబో లాంటి ఒక చూపు అత్తతో In the చూడండి. movies, Rambo used to never smile. What is to talk, we don't know, like, you know. ఏం మాట్లాడతారో అది తెలియదు కదండి. He's like, and the, you know. ఎప్పుడు చూసినా తుపాకీ తీసుకొని కాల్చడం తప్ప. Say it after me, the Lord is my shepherd. యెహోవా నా కాపరి అని చెప్పండి. I shall not want. నాకు లేమి Verse 2, కలుగదు. he makes me to lie down in green pasture. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. Notice he doesn't make us walk, he makes us lie down. ఆయన నన్ను పచ్చిక గల చోట్ల పరుండజేస్తాడు, నడిపించడం కాదు. Everyone say, God will bring me in a season of rest. దేవుడు నాకు విశ్రాంతి అనేటువంటి సమయాన్ని కేటాయిస్తున్నాడు అని చెప్పండి. There was this fashion designer who used to come for our services, of course, very sporadically. ఒక ఆమె ఫ్యాషన్ డిజైనర్ మన యొక్క సర్వీస్కి వచ్చేటువంటి వారు. And I met this woman, ఈ స్త్రీని కలుసుకున్నాను. and she said, Pastor, ఆమెన్నారు, పాస్టర్ గారు I've got to confess something. నేనేదో ఒక విషయం మీతో చెప్పాలి. She said, Pastor, పాస్టర్ గారు, every night ప్రతి రాత్రి I need a shot to sleep. నేను ఏదో ఒకటి తీసుకొని నిద్రపోవాలని కోరుకుంటూ ఉంటున్నాను. So will God forgive me? దేవుడు నన్ను క్షమించాలి. I said, ask the Lord. You know the scripture. బైబిల్ But then I said, why do you need it? నీకెందుకు అది కావాలి? He says, my mind is not at rest. నా యొక్క మనస్సు విశ్రాంతి తీసుకోవడం లేదు. I love Jesus. నేను యేసుని I ప్రేమిస్తాను. read the Bible నిజంగానే బైబిల్ చదువుతాను. sometimes. అయినా కొన్నిసార్లు But I need this.
ఇంట్రెస్ట్ ఉంటుంది. इसके बिना नींद नहीं आती. నేను అలా ఉంచుకుంటాను. हेलो, హలో, आप भी हो सकते हैं वैसे चुस्की उसकी लेने के वाले है ना. I like that चुस्की. నాకు ఇది ఇష్టం అండి. हेलो, హలో, I met many executives. చాలా మంది ఎగ్జిక్యూటివ్ మీటింగ్ जैसे दोपहर में एकदम मांगता है तो काम नहीं करता दिमाग. How many of you listening to me? ఎంతమంది వింటున్నారు? Some people have, one rickshaw driver. He was doing. రిక్షా డ్రైవర్ లాగా ఉంటారండి. No, I'm telling you. చెప్తున్నాను మీతో. I always talk to them. I said, भाई क्यों खाते हो? क्या करूँ sir? This time, అయ్యా నువ్వేం చేస్తున్నావు? మరి ఏం చేయమంటారు సార్? खाना नहीं. सिर्फ टेंशन है. ఎందుకనగా నాకు చాలా టెన్షన్గా ఉంటుంది. Don't laugh. These are real people. వీరు నిజమైన ప్రజలండి. These are real people. వీరు నిజమైన ప్రజలు. These are real people. I'm telling you, church. నేను మీతో చెప్తున్నా సంగమా. So many other things I could go on. చాలా విషయాలు మీతో చెప్పవచ్చును కానీ చెప్పలేం, టైం You లేదు. see, church, సంగమా చూడండి, when you surrender to the Lord, దేవునికి మనం సమర్పించుకుంటే there is the anointing will come that will lead you in rest. అభిషేకం ద్వారా దేవుడు మిమ్మల్ని విశ్రాంతిలో నడిపిస్తూ ఉన్నాడు. I have experienced this myself. నేను అనుభవించాను. I had gone to commit suicide. నేను ఆత్మహత్య My చేసుకోవాలనుకున్నాను. mind was messed up. నా యొక్క మనసు చెలించిపోయింది. But the moment I came to Jesus and said, Lord, I surrender my life to you, I don't know what happened. Didn't see angels, no bells. Some people say, Jesus आया, बैठा, बात किया. దేశు పక్కలో కూర్చొని मेरे को మాట్లాడాడు. ऐसा कुछ नहीं दिखा यार. అరే అవన్నీ నేను చూడలేదు. Really, I'm telling you, वो angel आया, ऐसा सब దేవదూత వచ్చింది, चमक रहा था. ఏదో చెప్పారు. No, seriously, Jayashree, ऐसा कुछ नहीं हुआ मेरे साथ. But one thing happened. అయితే ఏమీ లేదు, ఏదో జరిగింది I నాకు. felt peace. అయితే నాలో ఒక సమాధానం వచ్చింది. I could not explain it. నేను దాన్ని వివరించలేను. Such peace, I can't tell you. అలాంటి సమాధానం చెప్పలేను. I came home, నేను ఇంటికి వచ్చాను, had my food, ఆహారం తిన్నా, hugged my mom, మమ్మల్ని వాటేసుకుని said sorry, అమ్మా క్షమించాను, went to sleep. పడుకున్నాను. The peace సమాధానం comes only from Jesus. యేసు నొద్ద నుండి మాత్రమే నాకు సమాధానం కలిగింది. Peace is not in a location. Peace is not in substances. Peace is in a person, Jesus. సమాధానము యేసులో ఉన్నది, వ్యక్తిలో కాదు. Lift your hands. మీ చేతులు చూపించండి. Say, oh Lord, I need your peace. దేవా నాకు నీ సమాధానము కావాలి అని If చెప్పండి. the bottle can give you peace, why do you need another bottle? ఒక బాటిల్ మీకు సమాధానం ఇస్తే మీకు ఎందుకు మరో బాటిల్ కావాలి? It can be Johnny. ఒకవేళ అది జానీ అయి ఉండొచ్చేమో, I don't know. అదే నాకు తెలియదండి. ఇవన్నీ కూడా Johnny uncle famous hai. జానీ అంకుల్ చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి వాడండి. If you get peace in that, why do you need another bottle? ఒక బాటిల్లో సమాధానం ఉంటే మీకు మరో బాటిల్ మనకు ఎందుకు కావాలి? When you have Jesus, యేసు మనకుంటే you don't need anything else. మనకి ఏమీ అవసరం లేదు. Lift your hand and say, I receive. నేను పొందుతున్నానని చెప్పండి. Come Lord, I need your peace. దేవా నీ సమాధానం నాకు కావాలని చెప్పండి. In Jesus' name. యేసు నామములో. He makes me to lie down beside the still waters. He leads me besides the still waters. Everyone say, he leads me. ఆయన నడిపిస్తాడని చెప్పండి. So, when Jesus comes, it's not like you're only sleeping, like some fellow who's on high on, he's in Jesus. See, that's why his eyes are like that. No, he leads you. Every day he will lead you. ప్రతిరోజు ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. Somebody say, he will lead you. ఆయన నడిపిస్తాడని చెప్పండి. You see, church, this thing, it broke up, right? ఈ విధంగా జరగడం కాదు మాత్రమే కాదు. If I was the earlier Michael, నేను ముదురుగా ఉన్న మైకేల్, this technicians people would have something to hear about. ఈ యొక్క టెక్నికల్ పీపుల్స్ దాని గురించి వినే ఉంటారు. Are you listening, church? వింటున్నారు సంగమా? I'm telling you. చెప్తున్నాను నేను. The peace of Jesus is indescribable. యేసు ఇచ్చేటువంటి శాంతి అది చెప్పన శక్యము కానటువంటిది. That does not mean that I don't discipline my staff. They don't get it from me. I get it. But that's part of being a boss. Otherwise, they'll sit on my head. నేను క్రమశిక్షణ వారికి నేర్పించాలి, లేకపోతే వాళ్ళు బాసులు నా నెత్తి మీద కూర్చుంటారు. Everyone say, he leads me. ఆయన నడిపిస్తాడని చెప్పండి. Come on, everybody, look at your neighbor and say, he leads. అందరిని నడిపిస్తాడని చెప్పండి. So you see, when you receive Jesus, many people, every day you say, Lord, I need your grace, I need your peace. And this is what will start happening. Your decisions will be led not by your emotions. Your decisions will be led by the Spirit of God. నీ కృప కావాలని అనుదినం అడిగినట్లయితే నువ్వు తీసుకునే నిర్ణయంలో దేవుడు That's why it కృపణిస్తున్నాడు. says he leads you. ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. Everyone say, he leads me. ఆయన నడిపిస్తాడని చెప్పండి. Hello, are you there, church? సంగమా నాతో ఉన్నారు? Yes. Verse 3. 3వ వచనం. He restores my soul. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. Look at somebody and say, he restores my soul. నా ప్రాణమునకు సేద తీర్చని చెప్పండి. Say it, everyone. అందరితో కలిసి చెప్పండి. He restores what?
ఆయన ఏమి తిరిగిస్తున్నాడు? Does he speak about the body over here? ఆ శరీరాన్ని గురించి చెప్తున్నాడా? Yes. Now he's dealing with the inner man. Everyone say, great things begin on the inside. చాలా మంది చెప్పండి, గొప్ప కార్యక్రమాలన్నీ కూడా లోపల నుండే ప్రారంభమవుతూ ఉన్నాయని. Intel copied it from the Bible. బైబిల్ గ్రంథంలో నుంచేనండి ఇంటెల్ వారు కాపీ చేశారు. Intel inside. ఇంటెల్ ఇన్సైడ్ అనేటువంటి మాట. Great things begin on the inside. గొప్ప కార్యక్రమాలు లోపల నుండి ప్రారంభమవుతాయి. The work of God begins on the inside. దేవుని యొక్క కార్యక్రమం లోపల నుండి ప్రారంభమవుతుంది. Come on, hallelujah. హల్లెలూయా అని చెప్పండి అందరూ కూడా. Please listen to this. దయచేసి మీరు వినండి. So he starts working on your soul. ఆయన నీ ఆత్మలో నుండి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాడు. He will heal you. ఆయన నిన్ను He స్వస్థపరుస్తాడు. will touch you. ఆయన మిమ్మల్ని ముట్టుతున్నాడు. And very soon, వెంటనే you look the same, నీవు అలాగనే ఉండబోతున్నావు. but you are the new man. నీవు ఒక నూతన వ్యక్తిగా మారబడబోతున్నావు. Lift your hands and say, Lord, restore my soul. దేవా నా ప్రాణమునకు చేద తీర్చమని ప్రభుతో చెప్పండి. All your wounds. నీ యొక్క గాయములని కూడా కట్టమని తిరిగి చెప్పండి. Some of you, it's so difficult to say sorry to somebody. ఎవరికో క్షమాపణ చెప్పడం అంటే మీకు చాలా కఠినంగా ఉంది. मैं क्यों बोलूं sorry? నేను ఎందుకు చెప్పాలి క్షమాపణ? But when God starts restoring, దయచేసి మిమ్మల్ని దేవుడు తిరిగి కట్టాలనుకుంటే things will change. चीजें बदल जाएंगी. కార్యాలని మార్చబడుతూ ఉన్నాయి. Restores my soul. నా ఆత్మను He మార్చండి. leads me in righteousness for his name's sake. ఆయన నామ నిమిత్తమై నీతి మార్గం This నడిపిస్తున్నాడు. restoration is called inner healing. ఆ యొక్క సేద తీర్చమనగా అంతరంగంలో నీకు స్వస్థత. Today, Pastor, పాస్టర్ గారు, I want the Lord to do something. ఈ రోజు దేవుడు నాకేదో ఒక కార్యక్రమం చేయాలని కోరుతూ ఉన్నట్లయితే Listen to this. వినండి. What should I do? Now क्या करना close your चाहिए? eyes ఏం quickly. చేయాలి? ఏం చేయాలి? For the next 7 minutes, 7 నిమిషాల్లో I want you to forget about everything. సమస్తాన్ని మీరు మర్చిపోవాలి. Who's next to you? ఎవరు మీ పక్కలో ఉన్నారు? And just focus on Jesus. యేసుని మాత్రం కేంద్రీకరించండి. How many of you ready, right? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? Not on me, not on anybody. ఎవరి మీద కాదండి. Just say, Lord, I want to see you. దేవా నేను నిన్ను చూడాలని కోరుకోండి. Lord, I want to meet you. దేవా నిన్ను కలుసుకోవాలి. How many of you listening right now? ఎంతమంది వింటున్నారు? Come on now, praise the Lord. దయచేసి దేవుని I స్తుతించండి. said, praise the Lord. దేవుని స్తుతించండి. Come on, everyone say, praise the Lord. అందరూ దేవుని స్తుతించండి. Just meet him ఆయనను మీరు కలుసుకోండి. and see. ఆయన వెతకండి. Everything will happen. సమస్తము జరుగుతుంది. Your 10 years of trauma will నీకున్నటువంటి be 10 covered సంవత్సరాల గాయం by 1 minute of triumph. ఒక్క క్షణంలో ఆయన విజయోత్సాహాన్ని దయచేస్తాడు. Introducing Jody, the matrimonial app for all Christians. Registration on Jody is completely free and hassle-free. Our vision at Jody is that you get connected to the right person. At Jody, we want users to have a safe and secure environment. Hence, profiles are strictly verified. Personal assistance is given to all users by our relationship managers. Jody is available on Android and iOS platforms. Also, don't forget to introduce it to your friends and relatives. Download the Jody app now.